లేక, ఎందుకంటే ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కూడా అభివృద్ధి పనుల గురించి కూడా ఎప్పుడు చెప్పలే కదా ఆయన. రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టబోయా, వినయ్ భాస్కర్ ఆడి గుడికాడికి వచ్చిపోయిండు, మరి ప్రెస్ మీట్ పెట్టు అని చెప్పినట్టున్నది. వారి ఆదేశాల మేరకు వారిని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు చెప్పినటువంటి విషయాల్లో ఒక్కటి కూడా నిజం లేదు. తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా నాకు అర్థం కాలేదు. కానీ ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఆయనకు, పాపం వాళ్ళ ఊర్లో కూడా ఆయనకు మంచి పేరున్నది, కానీ ఎన్నికల్లో ఎప్పుడు గెలవాడు. మంచి పేరున్నది కానీ పర్కాల నియోజకవర్గంలో ఎప్పుడు గెలవాడు. మన ఎన్నికల్లో కూడా నేను నిలబడా అని చెప్పి 2023లో సపరేట్గా ఊరుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాస్తవాలు ఒక విధంగా ఉన్నాయి, వారు మాట్లాడింది ఒక విధంగా ఉన్నది. షాయంపేటలో జరిగినటువంటి ముఖ్యంగా ఆ గుడి నిర్మాణం విషయంలో, ఆ గుడి స్థలం 23 సర్వే నెంబర్ 2009లో పహానీలో పొందుపరిచినటువంటి 5 ఎకరాల 10 గుంటల హనుమంతుని దేవాలయం అది. అదేవిధంగా 2018-19లో కూడా 2009 పహానీలో ఉంది, 2018-19 పహానీలో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ రికార్డులో పొందుపరిచినటువంటి 5 ఎకరాల 10 గుంటల భూమి అది. అది ఆ గుడికి సంబంధించినటువంటి భూమి. ఇది అక్కడ గుడి షాయంపేట గ్రామానికి చెందినటువంటి అన్ని పార్టీల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతర పార్టీల నాయకులు అందరూ కలిసి కూడా భక్తులందరూ, హనుమాన్ భక్తులు కలిసి అక్కడ బయట ఇక్కడ లోపల ఈ విగ్రహం ఇది ఇక్కడ ఉన్నటువంటి గుడి సరిపోవట్లేదు ప్రజలకు, హనుమాన్ భక్తులకు ఇంకొక విగ్రహాన్ని పెట్టుకుందామని అందరూ సంయుక్తంగా ఒక విగ్రహాన్ని పెట్టాలని పాపం వాళ్ళందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా ఒక విగ్రహాన్ని తెచ్చుకోవడం జరిగింది. అది విగ్రహం ఎక్కడిదైతేంది, ఎక్కడ తెస్తేంది, చెన్నైలో తెచ్చిండ్రా, రాజస్థాన్లో తెచ్చిండ్రా, లేకుంటే అంటర్ రోడ్లో తెచ్చిండ్రా, లేకుంటే తవ్వుతా అంటే తవ్వుకాల్లో బయటపడ్డది అనేది చర్చ కాదు. ఇక్కడ విగ్రహం అనేది మనం ఎక్కడ ఏ కాలనీలో మన గుడి పెట్టినా కూడా అందరం చెన్నై నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో ఆంధ్ర నుంచో ఎక్కడి నుంచో విగ్రహాలు తెచ్చుకొని ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది. అది అన్ని కాలనీలలో గుళ్ళు ఉన్నాయి. మొన్న వీళ్ళు అది విగ్రహం రూపకల్పన చేసుకొని ఒక విగ్రహాన్ని పెడితే దాన్ని ఎందుకు పగులగొట్టాల్సిన అవసరం ఎవరికి ఉన్నది, ఏ పార్టీ వాళ్ళకు ఉన్నది? విగ్రహం పెట్టాలనేటటువంటి సంకల్పంతో అన్ని రాజకీయ పార్టీలు, షాయంపేటకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారిని కలిసిండ్రు. అక్కడ విగ్రహం పెట్టినాము, దానికి మాకు ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయకుండా చూడాలనేది కూడా వారు చెప్తే మీరు పెట్టుకోండి అని కూడా వారు చెప్పడం జరిగింది కమిటీ సభ్యులకు. మరి ఎవరు కూల్చిండ్రు? దాని వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు, ప్రజాప్రతినిధులు ఎవరు అనేది కూడా మనం గ్రహించాలి. అవేమీ మాట్లాడకుండా వినయ్ భాస్కర్ వచ్చిండు. వినయ్ భాస్కర్ నిజంగా ఆయన భక్తిపరుడు, అన్ని మతాలకు సంబంధించినటువంటి గుళ్ళకు పోయేటువంటి వ్యక్తి, అన్ని గుళ్ళకు దానం, వారికి కావాల్సినటువంటి గుళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు సమకూర్చేటువంటి వ్యక్తి వినయ్ భాస్కర్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి షాయంపేటకు సంబంధించిన భక్తులు, కమిటీ సభ్యులు ఈ విధంగా విగ్రహాన్ని పగలగొట్టిండ్రు ఎవరో, దీని వెనుక ఏదో కుట్ర ఉన్నది, ఒకసారి మీరు వచ్చి గుడిని దర్శించుకోండి అని చెప్తే వారు రావడం జరిగింది. వారు మాట్లాడుతూ ప్రెస్లో ఒక్కరిని కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుని కానీ, ఏ ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ ఎవరిని గురించి ఆయన ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడలే. కానీ మన నిన్న వెంకట్రామరెడ్డి గారు ఈ గుడి విషయం చెప్తూ, అదేవిధంగా వీరు విగ్రహం పెట్టే ముందు ఇది ముందు విగ్రహం పెట్టినటువంటి ప్లేస్, తర్వాత ప్రొక్లైన్తో పడగొట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటిది ప్రొక్లైన్తో పడగొట్టినటువంటి అది విగ్రహ నమూనా.
అని ఒక దేవుని పెట్టుకొని ప్రాణప్రతిష్ఠ చేసి అయ్యగాళ్ళతో పూజలు చేయించి ఒక విగ్రహాన్ని నెలకొల్పితే దాన్ని పగలగొట్టాల్సినటువంటి రాత్రికి రాత్రి ఎందుకు అవసరం వచ్చింది? ఒక దొంగల్లాగా పోయి ఏ రాజకీయ నాయకులు అండగా ఉన్నారు దీనికి అనేది కూడా చాలా స్పష్టంగా తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న వెంకటరామరెడ్డి గారు ఇంకో మాట అన్నారు, కేసులు పెడతారు, ఎవరు ఫోన్పే చేసిండ్రో ఫోన్పే తెలుసు, ఎక్కడి నుంచి రాజస్థాన్ నుంచి ఎవరు తెలిసిందో, ఎక్కడి నుంచి చేస్తేంది విగ్రహాలు, ఎవరు ఫోన్పే చేస్తేంది, ఎక్కడ దొరుకుతేంది, అది భక్తులకు సంబంధించిందే కదా. అటువంటిప్పుడు భక్తులకు లేని విషయాలు ఒక రాజకీయ నాయకులుగా మనకెందుకు? ఆ రోజు పగలగొట్టిన తెల్లవారి షాయంపేట చౌరస్తాలో దాదాపు 400-500 మంది హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. వారి సూచన మేరకే వారు రావడం జరిగింది. ఇక్కడ ఆ ప్లేస్లో, అక్కడ 5 ఎకరాల 10 గుంటల ప్లేస్లో అక్కడ కుంటలుగా ఉన్నటువంటి స్థలాలు నీళ్లు పోకుండా మొత్తము అంతా మన భద్రకాళి చెరువులో ఉన్నటువంటి మట్టిని తీసి నింపడం జరిగింది. దానివల్ల నీళ్లు ఎటు పోకుండా కూడా ప్రజలు అవస్థ పడేటువంటి అక్కడ అవస్థలు పడుతున్నారు ప్రజలు. అంత అవసరం కూడా లేదు. అదేవిధంగా ఆ భూమి గవర్నమెంట్ వెబ్సైట్లో రికార్డ్ అయినటువంటిది 23 సర్వే నెంబర్ 5 ఎకరాల 10 గుంటలు. ఇది గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా పక్కా దేవాలయానికి సంబంధించినటువంటి ల్యాండ్. అది పోకుండా దాని గురించి మాట్లాడకుండా అట్లా వినయ్ భాస్కర్ని ఇన్వాల్వ్ చేసి నువ్వు సవాల్కి వస్తావా, చర్చకు వస్తావా? తప్పకుండా వస్తావు. వినయ్ భాస్కర్ గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత కూడా వెంకటరామరెడ్డికి లేదు. వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి. 4 సార్లు, ఒకటి కాదు, ఒక్కసారి కాదు. వినయ్ భాస్కర్ గారు 2009, 11, 18 గెలిచినటువంటి వ్యక్తి. మొత్తం 4 సార్లు, ఒక బై ఎన్నికలతో కలిపి 4 సార్లు గెలిచినటువంటి వినయ్ భాస్కర్ గారి ప్రజల ఆదరణ లేకుండా 4 సార్లు గెలిచినటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో, అంటే హన్మకొండ నియోజకవర్గంలో 4 సార్లు గెలిచినటువంటి ఏ పార్టీ వ్యక్తి అయినా, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, టీడీపీ పార్టీలో కావచ్చు, ఎవరైనా ఉన్నారా? కేవలం వినయ్ భాస్కర్ గారే 4 సార్లు విజయం సాధించడం జరిగింది, ఘన విజయం సాధించడం జరిగింది. మొన్న 2003లో జరిగినటువంటి ఎన్నికల్లో అడ్డిమారు గుడ్డి దెబ్బగా గెలిచినటువంటి ఒక మన రాజేందర్ రెడ్డి కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ 23లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అడ్డిమారు గుడ్డి దెబ్బగా గెలవడం జరిగింది. సరే, ఏదో రాక పాపం రాజేందర్ రెడ్డికి అవకాశం వచ్చింది. ఎప్పుడైనా ఆ పార్టీ దగ్గరనో ఈ అభ్యర్థి దగ్గర డబ్బులు తీసుకొని ఆయన ఉపసంహరించుకొని ఏదో అటో ఇటో సపోర్ట్ చేసుకునేటువంటి వ్యక్తి. సరే, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, రాక అవకాశం వచ్చింది. అదే మంచిగా అభివృద్ధి చేయి, ఎవరొద్దంటారు? నియోజకవర్గాన్ని 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్లలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదో మెరుగులు దిద్ది ఇనాగ్రేషన్ చేసుకున్నటువంటి చరిత్ర. ప్రత్యక్షంగా నేను ఉన్నా కాబట్టి, కుడా చైర్మన్గా ఉన్నా కాబట్టి, కాళోజీ కళాక్షేత్రం కానీ దాదాపు 90% నేనున్న టైముల్లో అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి టైముల్లో అయిపోయింది. కుడా ఫండ్స్ నుంచే దాదాపు 50-60 కోట్లు పెట్టి దాన్ని పూర్తి చేసినటువంటి ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారిది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిది. చాలా కుడా ఆధ్వర్యంలో మేము ఉన్నటువంటి సమయంలో అనేక పార్కులు, భద్రకాళి బండ్, అదే కాకుండా ఎన్ని జంక్షన్లు, ఎంత అభివృద్ధి, ఎన్ని పార్కులు, ఎన్ని చేసినాం మేము. ఇప్పుడు వెంకటరామరెడ్డి వచ్చినాక 2 ఏళ్ళు అవుతుంది, ఇంకో నెక్స్ట్ మంత్కో ఏదో ఒక్కటన్నా అభివృద్ధి కార్యక్రమం కూడా ఆధ్వర్యంలో గీ పని చేసినాం, గీ గొప్ప పని చేసినాం చెప్పుకునేటువంటి ఏదన్నా ఉందా? ఒక్క విషయం అన్న ఉన్నదా? ఎంత అభివృద్ధి కార్యక్రమాలు. మన భద్రకాళి గుడి చుట్టూ పాడవీధులు, దాన్ని కూడా మేమే శంకుస్థాపన చేయడం జరిగింది. ఫండ్స్ కూడా నుంచి కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు చెప్తే వారు కూడా
ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడే స్టార్ట్ అయింది వర్క్. నైమ్నగర్ మోరి పెద్ద మోరి దగ్గర కట్టింది కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడే, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే అక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అది కంప్లీట్ కాలేదు. అవన్నీ ఏదో చేసి అని మేము పెద్ద గొప్ప పని రొటీన్గా జరిగేటువంటి పనులు జరుగుతాయి. ఏ గవర్నమెంట్ ఉన్నా జరుగుతాయి రొటీన్గా జరిగేటువంటి పనులు. అవి రొటీన్గా జరిగేటువంటి పనులు చూసుకొని ఒక్కటి పెద్ద కార్యక్రమం 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు స్టేట్ గవర్నమెంట్ తెప్పించి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గిది చేసినాము, ఈ ప్రాజెక్టు చేసినాము, గిది కట్టినాము, ఇది చేసినామని ఒక్కటి నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. రాజేందర్ రెడ్డి గారు నిరూపిస్తారా, వెంకటరామరెడ్డి కూడా చైర్మన్ నిరూపిస్తారని సవాల్ విసురుతున్న వారికి. అదేవిధంగా ఊరికే పదే పదే రాజేందర్ రెడ్డిపై ప్రెస్ మీట్ పెట్టినా, ఇంకోవారు ప్రెస్ మీట్ పెట్టినా కూడా భూ కబ్జాలు, భూ కబ్జాలు, భూ కబ్జాలు, వినయ్ భాస్కరు వారి అనుచరులు అనేది ఒక పెద్ద జోక్లాగా అయిపోయింది. వినయ్ భాస్కర్ మీద ఆయన రాజకీయ చరిత్ర చాలా 20-30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి చరిత్ర వారిది. ఒక్క కేసు ఫలానా దగ్గర ఫలానా డివిజన్లో 1 గజం భూమి లేక 1 గుంట భూమి లేక 100 గజాలు, 200 గజాలు, 1 ఎకరము, 2 ఎకరాలు ఎక్కడైనా కానీ కబ్జా చేసినట్టు ఎక్కడైనా ఒక కేసు ఉందా? ఎవరైనా కంప్లైంట్ చేసినరా పోయి? ఏ పోలీస్ స్టేషన్ కన్నా పోయి నా భూమి, నా ప్లాట్ ఇక్కడ ఆక్రమించుండు వినయ్ భాస్కర్ అని ఒక్కరైనా ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయా? అంటే భూ కబ్జాలు, భూ కబ్జాలు ఎవరు? రాజేందర్ రెడ్డి గురించి తెలియదా? యూనివర్సిటీ భూమి కబ్జాలో మేము అందరం అయినాం. యూనివర్సిటీ విద్యార్థులు, యూనివర్సిటీ ఎంప్లాయీస్, మేము అప్పుడు ఉద్యమకారులు అందరం పోయి కూడా చాలాసార్లు యూనివర్సిటీ భూముల విషయంలో కూడా మేము రాజేందర్ రెడ్డి గారు చేసినటువంటి భూ ఆక్రమణల గురించి కూడా మేము గవర్నమెంట్కు, కలెక్టర్కు అందరు కూడా విన్నవించినాం. ఈరోజు మరి ఎవరి మీద కేసులు ఉన్నాయి? ఉద్యమకారులు ఎవరు? మానుకోటలో ఉద్యమకారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తా అంటే అందరూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి వస్తే తుపాకీతోని తూటాల వర్షం కురిపించింది ఎవరండి? కొండ మురళి, కొండ సురేఖ, ఇదే ఆయన రాజేందర్ రెడ్డి. ఉద్యమకారులు మేము మర్చిపోతామా? ఎవరి మీద కేసులు అయినాయి? మా మీద అయినటువంటి కేసులు, వినయ్ భాస్కర్ మీద అయినటువంటి కేసులు, బీఆర్ఎస్ పార్టీ మీద అయినటువంటి కేసులు, రైల్వే కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా అందరి మీద అయినాయి. ఒక్కొక్కరి మీద 10, 20, 30, 40 కేసులు ఉన్నాయి మా మీద. వినయ్ భాస్కర్ గారి మీద కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో చేసినటువంటి కేసులు తప్ప ఏ ఒక్క అవినీతి కార్యక్రమ కేసు కానీ, భూ కబ్జా కేసు కానీ లేదు. ఇక నుంచి ఎప్పుడైనా ఎవరు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇంకే ఇతర పార్టీ నాయకులు కానీ ఖబర్దార్ వినయ్ భాస్కర్ గారి గురించి, భూ కబ్జాల గురించి మాట్లాడితే మీ యొక్క బండారం అంతా కూడా ఇంకా అంచెలంచెలుగా మేము బయటపెట్టేటువంటి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మీ పని మీరు చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద చర్చ పెడదామా? 420 హామీల మీద చర్చ పెడదామా? మీ నాయకుడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ భూటకం హామీల గురించి చర్చ పెడదామా? ఎక్కడికంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. వినయ్ భాస్కర్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కాళోజీ కళాక్షేత్రంలో పెడతారా చర్చకు? భద్రకాళి ఆలయం దగ్గర పెడతారా? చౌరస్తాలో పెడతారా? లేకుంటే స్టేడియంలో పెడతారా? ఎక్కడ చర్చ పెట్టినా కూడా హామీల మీద చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీ దొంగ హామీలను చూసి మార్పు అని ప్రజలు భ్రమలో పడి ఆ రోజు 2023లో ఏదో తెలియక ఓటేస్తే ఈరోజు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేయకుండా, మీ నాయకుడు రేవంత్ రెడ్డి చేసేటువంటి భూ కబ్జాల గురించి మాట్లాడకుండా, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తున్నటువంటి వాటి గురించి మాట్లాడక, పేద ప్రజల గురించి ఆక్రందనలు వినకుండా ఈరోజు మీరు వినయ్ భాస్కర్ గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి కూడా మాట్లాడితే ఖబర్దారుని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా మానుకోటలో రాళ్ల సంఘటనలో రాజేందర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ అయినటువంటి కేసు అప్పుడు వారు పిస్టల్ తీసి ఉద్యమకారుల మీద
కాల్పులు జరుగుతున్నటువంటి సందర్భంలో వారి మీద కేసు అయింది. ఇది ఎఫ్ఐఆర్ కేసు అయినటువంటి కేసు అప్పుడు అది ఏది మన రైఫిల్ ఉందని చెప్పి. అదే కాకుండా కాంగ్రెస్ వారి భూ కబ్జాలు, కాంగ్రెస్ వారు చేస్తున్నటువంటి వారి తమ్ముడు కానీ వారి అనుచరులు కానీ రాజేందర్ రెడ్డి గారి అనుచరులు కానీ చేస్తున్నటువంటి భూ కబ్జాల భాగోతం ఇది. ఇది ఎవరికి తెలియదు? ఇది రాజేందర్ రెడ్డి గారు నేను నీతిమంతుణ్ణి, నేనేం చేయట్లేదు అనేటువంటి అన్నీ తెలుసు ప్రజలకు. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు చేసేటువంటి అన్నీ కూడా బయట పెట్టేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎవరు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మరి విధంగా ప్రజలకు సేవ చేయండి. మీరు ఇచ్చిన హామీలు అవన్నీ కూడా చేయండి తప్ప ఇలాంటి లేనిపోని ఆరోపణలు. వినయ్ భాస్కర్ ఒక భక్తుడిగా అడిగి పోయిండు, దర్శనం చేసుకున్నాడు, ఎవరి గురించి మాట్లాడలే. కాబట్టి ఇక నుంచి అయినా కూడా వాస్తవాలు మాట్లాడండి, అభివృద్ధి చేయండి. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వాటిని రిబ్బన్లు కట్ చేసి మేం చేసినాం అనేది గొప్పలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ గుడి సంబంధించినటువంటి వాస్తవాలను కూడా వారు గమనించాలి. భద్రకాళి చెరువులో మట్టి తోడుతున్నారు. ఎంత ఆక్యుపై చేస్తున్నారు, బట్టిని ఎక్కడ పోస్తున్నారు? పాపం రైతులకు ఇస్తే పొలాలలో పోసుకుంటారు కదా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, లోకల్ కార్పొరేటర్స్, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళంతా కుంభంకై ఆ మట్టి ఎడిపోతున్నది. కొన్ని వందల ట్రిప్పులు, కొన్ని వందలు కాదు వేలు, అది కంప్లీట్ చేయలే. మళ్ళీ వర్షాకాలం వస్తుంది, పోయినసారి చేయలేదు, మళ్ళీ వర్షంతో నిండింది, మళ్ళీ ఇప్పుడు వర్షాలు రాబోతున్నాయి. అది ఎప్పటికి కంప్లీట్ చేస్తారు? ఆ తవ్వుతా అంటే మరి అందులో లెక్క బిందెలు వెళ్ళినాయట, ఎటుపోయినాయి? ఆభరణాలు, కాకతీయ రాజులు దాచిపెట్టిన ఆభరణాలు వెళ్ళినాయట, ఎటుపోయినాయి? అక్కడ విగ్రహాలు వెళ్ళినాయట, విగ్రహాలు ఎటుపోయినాయి? రాజకీయ నాయకుల జేబుల్లోకి పోయినాయా, ఇళ్ళల్లోకి పోయినాయా, అధికారుల ఇళ్ళల్లోకి పోయినాయా? ఇవన్నీ ఎటుపోయినాయి? అక్కడ తవ్వుతా అంటే మట్టిలో వెళ్ళినటువంటి విలువైనటువంటి ఆభరణాలు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియక కాదు, ఇతర రాజకీయ పార్టీలకు తెలియక కాదు. సరే ఏదో రాక అవకాశం వచ్చింది పాపం, ఏదో చేసుకొని అభివృద్ధి చేయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని. కాబట్టి ఇన్ని రోజుల్లో మేము ఎవరం కూడా ఆయన గురించి మాట్లాడిన సంఘటనలు లేవు. అవకాశం ఇచ్చినాం, 2.5 సంవత్సరాలు మంచిగా చేయి, ప్రజల్లో ఉండు, మంచి పేరు తెచ్చుకో. అంతేగాని పదే వినయ్ భాస్కర్ గురించి రాజేందర్ రెడ్డి అదే మాట్లాడతాడు, మిగతా నాయకులు అదే మాట్లాడతారు. కాబట్టి ఇకనైనా వినయ్ భాస్కర్ గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి కానీ ఏ ఒక్క మాట నిజం లేని ఆరోపణలు చేయడం అనేది తగదు. కాబట్టి జాగ్రత్త. రాజేందర్ రెడ్డి గారు, వెంకట్రామరెడ్డి గారు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఇకనైనా అన్ని అభివృద్ధిని చూసి నేర్చుకోండి, అభివృద్ధిని చేయండి. కానీ ఇలాంటి ప్రేరణాలాపాలు వ్యక్తుల మీద చేస్తే ఖబర్దార్, మర్యాద ఉన్నదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వారు ఇకనైనా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ గారు అందరూ మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హనుమకొండ నడిబొడ్డున ఉన్నటువంటి షాంపేట కేంద్రంలో ఉన్నటువంటి హనుమాన్ గుడి స్థల విషయమై గత వారం రోజులుగా పత్రికలలో కావచ్చు, సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ హనుమకొండ జిల్లా డిసిసి అధ్యక్షులు, ప్రస్తుత కూడా చైర్మన్ అయినటువంటి ఇనుగాల వెంకటరామరెడ్డి గారు ఏదో వారి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఆ స్థల విషయం పైన వినయ్ భాస్కర్ గారే కారణం అని చెప్పేసి ఏదో బురద జల్లేటువంటి ప్రయత్నం నిన్న చేసినది. నిన్న టీవీలలో ఈరోజు పేపర్లలో చూసినాం. మొట్టమొదటిసారిగా డిసిసి అధ్యక్షుని హోదాలో బీఆర్ఎస్ పార్టీ మీద, మా మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుల మీద
వినయ్ భాస్కర్ గారి మీద మాట్లాడినటువంటి ఇనగాల వెంకటరామరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అంటే ఒక డీసీసీ అధ్యక్షుని హోదాలో ఉండి ఒక రాజకీయ పరిపక్వత లేనటువంటి నీ రాజకీయ నిదర్శనానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నావు. ప్రత్యక్ష ఎన్నికలలో గెలవనటువంటి నువ్వు, ఏదో నామినేటెడ్ పోస్టులో కూడా చైర్మన్గా ఉన్నటువంటి నువ్వు, మెజార్టీ షాంపేటలో ఉన్నటువంటి హిందూ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఇలా గుడి విషయంలో ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాజకీయం తగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మెజార్టీ హిందూ ప్రజల అభిప్రాయాన్ని, వారి ఆత్మగౌరవాన్ని కూడా మనం గౌరవించాల్సినటువంటి, సమాజంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎండలో దాదాపు 45-46 డిగ్రీలు ఎండ కొడుతూ ఉన్నా కూడా గత 45 రోజుల క్రితం నుంచి హనుమాన్ మాలదారులు అక్కడ నిత్యం అక్కడ ఉన్నటువంటి చిన్నగా ఉన్నటువంటి హనుమాన్ గుడిలో నిత్యం పూజలు చేస్తూ దాదాపు రోజుకు 5,000 మంది నుంచి 10,000 వరకు కూడా నిత్య అన్నదానం షాంపేట కేంద్రం అన్నదానం చేస్తూ ఉంటే ఉదయం మధ్యాహ్నం మండు టెండలో స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు కూడా అక్కడ స్వాములకు భిక్షను అందించినటువంటి ఘనత అక్కడ ఉన్నటువంటి హనుమాన్ ఏదైతే అన్నదాన కమిటీ సభ్యులకు ఇక్కడనే ఉన్నారు వారికి ఉన్నది. ఎందుకు అక్కడ ఉన్నటువంటి హనుమాన్ సంబంధించినటువంటి స్థలంలో వాళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు 12వ తారీఖు హనుమాన్ జయంతికి ముందు రోజు అర్ధరాత్రి వెంటనే ఏం చేశారు, ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు చేశారు. గౌరవంగా ఆ షాంపేటలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అది అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా తాజా మాజీ కార్పొరేటర్లు అయినటువంటి మామిళ్ళ రాజు యాదవ్ నేతృత్వంలో గుడి సభ్యులందరూ కూడా నాయని రాజేందర్ రెడ్డి దగ్గరికి పోతారు. ఎన్నో తారీఖు పోతారు, 12వ తారీఖు ప్రతిష్ట అయితే ఒక గౌరవ పెద్దలు రాజేందర్ రెడ్డి ఉంటాడు ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఆయన సాయం కోరి ఇక్కడ ఉన్నటువంటి స్థలానికి పకడ్బందీ ప్రణాళికతో మనం షెడ్ వేద్దామా, గుడి కడదాం అన్నటువంటి ఆలోచనతో ఈ కమిటీ సభ్యులంతా కూడా రాజేందర్ రెడ్డి దగ్గర పోతారు. ఇగో రిప్రజెంటేషన్ ఇస్తారు. నిన్న ఇనగాల వెంకటరామరెడ్డి పక్కన కూర్చున్నటువంటి తాజా మాజీ కార్పొరేటర్లు ఇదే రాజు ఉంటాడు, ఇదే ఎమ్మెల్యే పక్క ఉంటే ఇదే మొన్నటిదాకా ఫ్లోర్ లీడర్ అని చెప్పుకున్న తోటెంక అని ఉంటాడు. ఎంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చి వీళ్ళంతా కూడా గ్రూప్ ఫోటో దిగుతారు బయట, క్యాంప్ ఆఫీస్ బయట ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. అందరూ నవ్వుకుంటా. ఇలా బీజేపీ షాంపేట 31 డివిజన్ అధ్యక్షుడు ఉంటాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సురేందర్ అంటే డివిజన్ అధ్యక్షుడు ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు. మొత్తం ఒక ఐక్యవేద లేకపోయి గౌరవ ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు కదా, ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కు కదా అని పోతే తప్పకుండానే చేద్దాం అది ఇది అని చెప్పేసి మభ్యపెట్టి పంపుతారు. మళ్ళా 18వ తారీఖు ఏదైతే వీళ్ళు ఎండలో ఉన్నది హనుమాన్ విగ్రహం దేవుడు అని చెప్పేసి అక్కడ చిన్నపాటి ఒక 8 ఫీట్లతో ఏదో చిన్న రేకుల షెడ్ వచ్చేటువంటి భక్తులు కొబ్బరికాయ కొడుతూ ఉంటే ఈ ఎండాకాలంలో ఇబ్బందులు పడతాయని చెప్పేసి ఒక షెడ్ వేస్తే మున్సిపాలిటీ సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీం కావచ్చు, కుడాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే అక్కడికి పోయి కూలగొట్టే ప్రయత్నం చేస్తే నిన్న ఇనగాల వెంకటరామరెడ్డి పక్కపంటున్నటువంటి తాజా మాజీ కార్పొరేటరు రాజే ఉంటాడు. ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజు ఏం చేస్తాడంటే ఒక్కసారి మీరు వినండి, వచ్చినటువంటి డిఆర్ఎఫ్ వాళ్ళ పట్ల ఆయనే మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఒక్కసారి ఓన్లీ అక్కడ భక్తుడు హనుమాన్ భక్తుడే ఉంటాడు, హనుమాన్ భక్తుడు ఉంటాడు, మాల ఇప్పిస్తాడు. అక్కడ అయ్యగారు ఒక అయ్యగారిని పిలిపియాడు, అయ్యగారితో పూజ కాదు, ఓన్లీ డైరెక్ట్. అయితే అధికారులు వచ్చినప్పుడు ఇదే అధికార పార్టీ సంబంధించినటువంటి స్థానిక మాజీ కార్పొరేటరు ఆ భక్తుల పట్ల షాంపేట స్థానికులకు మద్దతుగా చేయాలి, మీరు అందరు వెళ్ళిపోండి అని చెప్పేసి మున్సిపల్ అధికారుల పట్ల భయభ్రాంతులకు గురి చేసి పంపిస్తాడు. మళ్ళా నిన్న ఇనగాల వెంకటరామరెడ్డితో కూర్చొని ముందు రోజు రాజు లోకల్ రాజు షాంపేట కార్పొరేటర్ అవుతాడు, తర్వాత అపరిచితుడు వచ్చేసి ఆయన రెమోలాగా నిన్న ఏదైతే కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి పక్కపండి కూర్చొని అసలు మాకు సంబంధం లేకుండా షాంపేటలో పెద్ద మనుషులకు తెలియకుండానే అక్కడ ఏదో కొంతమంది అక్కడ విగ్రహం పెట్టిరని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎవరిని బ్లేమ్ చేస్తూ ఉన్నారు? ఈరోజు ఒక భక్తి శ్రద్ధలతోనే ఒక హనుమాన్ మాలదారులో అరే ఇక్కడ చిన్న గుడి సరిపోతలేదు, భక్తుల సౌకర్యార్థం దృష్ట్యా పెద్దగా ఉండాలని చెప్పేసి అది కూడా ఆ హనుమాన్ గుడికి సంబంధించినటువంటి మన్యం భూమిలో వాళ్ళు విగ్రహం
ఏదైతే ఏర్పాటు చేస్తే దాన్ని గూలగొట్టే ప్రయత్నం చేశారు. ఎంత దారుణమైనటువంటి విషయం. నిజంగా ఈ ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులు మీ నోటీసులో ఉంది కదా, నిజంగా ఈ వచ్చినటువంటి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఎంత గౌరవంగా మీరు అనుమతి తీసుకున్నాక పెట్టాలని చెప్పేసి దాన్ని తీసుకుపోయి ఒక మ్యూజియం దగ్గరనో ఇంకెక్కడో గుడి దగ్గర భద్రపరచాలి. ఎవరిచ్చిరు మీకు ఈ అధికారం? జేసీబీలు పెట్టి విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఇష్టం ఉన్నట్టు పడేయడం అంటే దీన్ని హిందూ మనోభావాలను దెబ్బతీయడమే ఈరోజు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అనుకుంటా ఉన్నాడా, లేకపోతే ఇనుగాల వెంకటరామరెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక 5 రోజుల తర్వాత ఈ సంఘటన జరిగినాక ఒక 5-6 రోజుల తర్వాత అరే నా నియోజకవర్గంలో జరిగింది, ఆ షాంపేట భక్తులు ఏదున్నా కూడా నన్ను ఆశ్రయిస్తారు, నేను ఆ గుడికి ఎప్పటికి వెళ్తా అని చెప్పేసి వినయ్ భాస్కర్ గారు ఆ బాధితుల పక్షాన అక్కడ విరిగినటువంటి ఆ దేవాలయం కాడికి వెళితే అక్కడ ఇక్కడ ఎవరైతే విరగొట్టిర్రో అని చెప్పేసి ఆ అధికారులను కావచ్చు ఆ నాయకులను కనుక కన్నెర్ర చేసి వినయ్ భాస్కర్ గారు మాట్లాడితే వినయ్ భాస్కర్ గారు ఏదో డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి నిన్న ఇనుగాల వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. డ్రామాలు మేం కాదు, మీరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మీ ఎమ్మెల్యే దగ్గరికి భక్తులందరూ వచ్చి గుడి కట్టాలని చెప్పారు, మళ్ళీ తర్వాత అధికారులను పంపించి మీరే అక్కడ గుడిని డిస్మాలిష్ చేసి ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అక్కడ పార్టీలకు అతీతంగా జరిగింది. వారికి సంబంధించినటువంటి ఆ షాంపేటలో ఉన్నటువంటి నివాసులు అందరూ కూడా ఇక్కడ ఆ భక్త సంబంధించినటువంటి గుడి అభివృద్ధి కమిటీ అంతా కూడా ఇక్కడనే ఉన్నారు కనుక దీనికి బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను గౌరవించి వెంటనే మీరు పెద్ద ఎత్తున అక్కడ గుడి ప్రాంగణం మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా మీరు ఒక పక్క భవనాన్ని కూడా నిర్మించి నిత్యం ఎక్కడక్కడ ఆంజనేయునికి కూడా పూజలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే ఇనుగాల వెంకటరామరెడ్డి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇక మైకు దొరికింది కదా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ పైన అధికారంలోకి వచ్చి మీరు 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మీకు ఇంకా వినయ్ భాస్కర్ మీరు ప్రెస్ మీట్ పెడితే వినయ్ భాస్కర్ రాజేందర్ రెడ్డికి కేటీఆర్ వరంగల్ వచ్చిపోతే వెంటనే ఒక సోషల్ మీడియాలో మొత్తం కెమెరా పట్టుకొని ఒక్కొక్క రీల్ వదులుతాడు. మా ఎవరైనా నాయకుడు హరీష్ రావు గారు వచ్చిపోతే ఒక రీల్ వదులుతాడు. వినయ్ భాస్కర్ ఏదైనా ప్రెస్ మీట్ పెడితే వెంటనే మళ్ళొక్క ప్రెస్ మీట్. అయ్యా మీరు అధికార పార్టీలో ఉండి ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించండి. మేము ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు కదా, ఇంకా 2.5 సంవత్సరాలు ఎట్లా పనిచేయాలని చెప్పేసి మీరు ఆలోచించలేదు తప్ప మా విమర్శలకు మీరు ప్రతి విమర్శలు చేసుడు బంద్ చేసి ఈ నగర అభివృద్ధికి పాటుపడండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు హనుమాన్ కమిటీ గుడి కమిటీ సభ్యులు వేల్పుల వేణుగారు మాట. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు మరియు పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గత వారం రోజులుగా న్యూ షాంపేట్ చౌరస్తాలోని గుడి విషయం చర్చాంశనీయంగా జరుగుతుంది. ఈ అభివృద్ధిలో భాగంగా మీరు మట్టి పోసిన అంటున్నారు. మేము మా షాంపేట ప్రజల తరపున మాట్లాడుతున్నాం, మా షాంపేట మహిళల తరపున మాట్లాడుతున్నాం, మా షాంపేట హనుమాన్ భక్తుల తరపున మాట్లాడుతున్నాం, మా షాంపేట గుడి శివాలయం తరపున మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు అక్కడ స్థలం సరిపోవట్లేదు. మా మహిళలందరూ కూడా అక్కడ బతుకమ్మని ఆడుకుంటారు. ప్రతి సంవత్సరం ఆ గుడి దగ్గర మా మహిళలందరూ, ఆ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా అదే గుడికి వస్తారు, అక్కడనే బతుకమ్మ ఆడుకుంటారు. మా షాంపేట వాసులు పద్మాక్షికి రారు, పద్మాక్షి గుట్ట దగ్గరికి రారు. అక్కడే ఆ టెంపుల్ దగ్గరే ఆ బతుకమ్మ ఆడుకునే క్రమంలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుకుంటూ రోడ్డు మీదకి చిన్నపిల్లలు ఉరికి రావడం, ట్రాఫిక్ సమస్యలు, మహిళలు నడుచుకుంటూ వస్తుంటే ట్రాఫిక్ సమస్యలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మేము 41 రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. అన్నదాన కార్యక్రమం 41 రోజు నిర్వహిస్తే దానికి కనీసం 5,000 మంది మాలాధారణ వేసిన స్వాములు అక్కడికి వస్తారు. ఆ క్రమంలో చిన్న షెడ్ వేసినాం. ఆ షెడ్డు స్థలాభావం సరిపోవట్లేదు. 12 గంటలకు అన్నదానం స్టార్ట్ చేస్తే 4 గంటలకు అన్నదానం అయిపోతుంది. కాబట్టి మాకు ఆ స్థలం కావాలని స్వాములందరూ కూడా, గుడి కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకొని, గుడి కమిటీలో కూడా అందరు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, అందరూ కూడా గుడి కమిటీలో ఉన్నారు. ఇవాళ ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడే ఆ గుడి కమిటీలో ఉండి చేసింది కాదు.
అందరు ఉన్నారు. మీ కాంగ్రెస్ నాయకుడు పిండి రమేష్ యాదవ్ కూడా నిన్న ప్రెస్ మీట్లో మీ పక్కకున్న అతను కూడా గుడి కమిటీలో సభ్యుడే. అందరికీ తెలుసు గుడి కమిటీలో సభ్యుల నిర్ణయం ప్రకారమే వారందరి కోరిక మేరకే, వారందరూ స్వాముల భక్తుల కోరిక మేరకే వాళ్ళందరూ వచ్చి అన్న మనకు విగ్రహం కావాలి అంటే ఆ విగ్రహం తెప్పియడం జరిగింది. కానీ అది రాజస్థాన్ నుండి వచ్చిందా లేకపోతే తమిళనాడు నుండి వచ్చిందా, విగ్రహాలు అనేటి ఎక్కడి నుండో ఒక నుండి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. మనం ఇక్కడ డైరెక్ట్ వెలిసిన విగ్రహాలు కాదు ఏ గుడిలోనా కూడా. ఇప్పుడు అదేవిధంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో వేల్పుల వేణుగారు దీన్ని తెప్పియడం జరిగిందని చెప్పిన వాస్తవంగా తెప్పించిన అది ఎవరి కోరిక మేరకు, భక్తుల కోరిక మేరకు, గుడి కమిటీ కోరిక మేరకు తెప్పియడం జరిగింది. ఆ కమిటీలో కూడా మీ కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. ఆ కాంగ్రెస్ సభ్యులకు కూడా తెలుసు, బీజేపీ సభ్యులు ఉన్నారు, అందరికీ తెలుసు. అక్కడ హనుమాన్ భక్తులు దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకున్నారు. అది తెప్పించిన తర్వాత హనుమాన్ భక్తులు దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకొని వాళ్ళు 41 రోజు పూజలు చేసుకొని మడి కట్టుకొని వాళ్ళ దీక్షతోని కొండగట్టుకు పోయొచ్చి 12వ తారీఖు విగ్రహ ప్రతిష్టన చేసుకున్నారు. 13వ తారీఖు వాళ్ళు కొండగట్టుకు పోయిన్లు. 14వ తారీఖు వచ్చిండ్లు. 14వ తారీఖు వచ్చిన తర్వాత 16వ తారీఖు నాడు మిమ్మల్ని అందరూ కలిసిండ్లు. అన్న అన్ని పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, పార్టీలకు అతీతంగా అక్కడ డెవలప్ జరగాలి. అది స్థలం అనేది షాంపేట వాసులకు కావాలి, అది గుడికి కావాలి. కాబట్టి ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్ల 3 దగ్గరికి వెళ్ళడం జరిగింది. గుడి కమిటీ సభ్యులు మరియు భక్తులు షాంపేట వాసులు అందరూ కలిసి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తరుణంలో మీ దగ్గరికి కూడా మాజీ కార్పొరేటర్ మామిళ్ళ రాజు గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అతను ముందుండి నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తా, దీని గురించి మాట్లాడతా అని చెప్పేసి పొద్దున ఊరు పెద్దలందరికీ ఫోన్ చేసి అందరినీ పిలిచి అందరికీ అల్పాహారం గుడి దగ్గరే అల్పాహారం చేపించి సుమారు 200 మంది సభ్యుల వరకు గ్రామస్తులతో కూడి పెద్ద మనుషులతో కూడి ఒక వినతి పత్రం తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత అతను మాకు 2 రోజుల సమయం కావాలి, మేము కూడా వాళ్ళతో మాట్లాడతాం, అదేవిధంగా అందరితో పెద్దలతో మాట్లాడతామని మాకు చెప్పి మేము వెళ్ళిన తర్వాత 18వ తారీఖు నాడు అక్కడికి అధికారులు వస్తారు. అధికారులు వచ్చిండ్లు, ఇట్లా జరుగుతుందన్న అంటే అన్ననే వస్తాడు, మామిళ్ళ రాజన్న వస్తాడు. ఇది 2008 పానీలో గుడి భక్తాంజనేయ స్వామి పేరు మీద 5 ఎకరాల 10 గుంటలు 23 సర్వే నెంబర్లో ఉన్నదని అతనే చెప్తాడు. మా ఎవరికి తెలియదు, గ్రామ పెద్దలకు తెలియదు, అక్కడ ఉన్న భక్తులకు తెలియదు, అక్కడ ఉన్న గుడి కమిటీ వారికి కూడా తెలియదు. ఇది దేవాలయ భూమి అని చెప్పి ప్రజలకు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి అక్కడ అధికారులను బెదిరించి వెళ్ళగొట్టింది మీరు కాదా? ఆ వీడియోలు మా దగ్గర లేవా అని మీ ద్వారా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. అంత చేసిన తర్వాత నైటు ఏ దుండగులుగుల కొట్టినలా లేకపోతే ఏ రాజకీయ నాయకులు సపోర్టు తీసుకొని ఆ విగ్రహాన్ని ముక్కలు చేయడం జరిగింది. మా బాధ ఏంటంటే 41 రోజులు పూజ చేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండలో ఎండ అన్నీ ఓర్చుకొని భక్తులందరూ 41 రోజు పూజలు చేసుకొని దానికి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి మాకు అయ్యగారులు కాదు, గురువులే, మా గురుస్వాములే అయ్యగారులు. ఏ మాలదారునికైనా కానీ గురుస్వామే అయ్యగారు. గురుస్వామి శిక్షణలనే ఏదైనా చేస్తాం మేము. ఆ గురుస్వాముల ద్వారా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు మీ తమ్ముడు గారైనటువంటి మామిళ్ళ సురేష్ గారు కూడా వచ్చిండ్రు, దర్శనం చేసుకున్నారు. గ్రామ పెద్దలందరూ వచ్చిండ్రు, దర్శనం చేసుకున్నారు. అన్నీ చేసుకున్న తర్వాత మాకు తెలియదని ఈరోజు మీరు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మీరు ఏదైతే మాకు చెప్పి 2008వ సంవత్సరం 23వ సర్వే నెంబర్లో 5 ఎకరాల 10 గుంటలు ఉన్నదని చెప్పి మాకు చెప్పి ఈరోజు ప్రభుత్వ భూమి అని చెప్పి మాట మార్చేది మీరు కాదా అని నేను అడుగుతున్నా. మీరు మాకు చెప్పిన తర్వాత ఆ రాత్రి ఆ విగ్రహం కూలగొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? అదే మా కమిటీకి చెప్పకపోయిన్లు, మా షాంపేట పెద్దలు ఉన్నారు వాళ్ళకి చెప్పకపోయిన్లు. ఇది
విగ్రహాన్ని తొలగించాలని చెప్పి మాకు ఒక వినతి పత్రం కానీ లేకుంటే మాకు ఒక హెచ్చరిక జారీ చేయకపోయిన్లు, లేకుంటే మీరే పూజలతోనే ఆ విగ్రహాన్ని తీసి గుడిలో పెట్టకపోయిన్లు. మీరు ఎందుకు ధ్వంసం చేసిండ్రు? విగ్రహాన్ని ధ్వంసం చేయడం వల్ల మా షాయంపేట వాసులదే కావచ్చు, హనుమాన్ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ మనోభావాలు దెబ్బతిన్న క్రమంలోనే మేమందరం కూడా షాయంపేట చౌరస్తాలో ఆందోళన దిగడం జరిగింది. ఆందోళన దిగిన క్రమంలో మీ అధికార పార్టీ బలం చూసి ఆ బలంతో పోలీసులతోని దాడి చేపించి మమ్మల్ని అందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఇగో దాడిలో జరిగిన దెబ్బలు చూడండి, ఇవన్నీ మీకు ఇప్పుడు చూపెడతాను. అధికార పార్టీ దాడి చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టిండ్రు. అది పోలీస్ స్టేషన్లలో పెట్టడమే కాదు, తెల్లారి మళ్ళీ మేము కమిటీ అందరం కూర్చొని దీని మీద సానుకూలంగా ఏం చేస్తామని మాట్లాడుకుందామని గుడి దగ్గరికి వస్తామని మేము అనుకున్నాం. గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తీసుకుపోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో వేసిండ్రు. తెల్లారి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేసిండ్రు. అక్కడికి భక్తులను రానియలేదు, ఎవరిని రానియకుండా బారికేడ్లు పెట్టి భక్తులను అడ్డుకొని దర్శనానికి పోకుండా చేసి మీరక్కడ ఆ రేకుల కాంపౌండ్ నిర్మించిండ్రు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఒకటే, షాయంపేట ప్రజల పక్షాన ఉంటారా లేకపోతే మీరు పార్టీల వైఖరితో ఉంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. షాయంపేట ప్రజలు మీకు ఏం చేసిండ్రు? ఏం అన్యాయం చేసిండ్రు? మిమ్మల్ని ఓటేసి గెలిపించడం తప్ప, మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుక మాకు ఈ శిక్షలు, మాకు ఈ జైళ్ళు ఎందుకు? మరి మేము బతుకమ్మ పండుగ వస్తే వేలాది మంది మహిళలు ఆ గుడి దగ్గరికి వచ్చి అక్కడ బతుకమ్మని ఆడుకుంటారు, ఆడ మా స్వాములు అన్నదానం చేస్తారు. మాకు స్థలం కావాలని మేము కొట్లాడుతున్నాం తప్ప మేము కబ్జాలు చేయడానికో లేకపోతే ఆ స్థలం వేల్పుల వేణుగోపాల్ ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే అందులో ఇంకో ఉద్దేశంతోనో ఏది కాదు. గ్రామ పెద్దలందరినీ కూడా ఈ విషయమై సహకరించవలసిందిగా అంతకుముందు కోరినాం. ఇప్పుడు కూడా మీ ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ ముఖంగా కూడా మేము అందరినీ కోరుతున్నాం. మాజీ కార్పొరేటర్ ఒక నిమిషం కానీ ఇప్పుడు ఎవరి గ్రాఫ్ పడిపోతుంది, ఎవరిది పెరుగుతుంది, ఎవరిది కింద పడిపోతుంది అనేది రేపు ఎలక్షన్లో తేలిపోతుంది. ఎందుకు దానికి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందా, బీఆర్ఎస్ పార్టీ పడిపోతుందా, వినయ్ భాస్కర్ గారి గ్రాఫ్ పడిపోతుందా అనేది తప్పకుండా రేపు ఎన్నికల్లో తెలిసిపోతుంది. బరాబర్ లేదు, ఎందుకు లేదు, ఆయనే చెప్పిండు. ఆయన చెప్పినటువంటి నిన్న వీడియో మీరు చూడండి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చైర్మన్గా ఉన్నటువంటి మర్రి యాదవ్ రెడ్డి గారు భద్రకాళి బండు డెవలప్మెంట్లో భాగంగా తవ్వకాలు ఒక విగ్రహం దొరికితే ఆయనే ఒక హిందువుగా ఆ దొరికినటువంటి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి కుంకుమ చల్లి తీసుకుపోయి మ్యూజియంలో భద్రపరిచిల్లు అని చెప్పేసి ఇనుగాల వెంకటరామరెడ్డి చెప్పిండు. ఇనుగాల వెంకటరామరెడ్డి లెక్క రాజేందర్ రెడ్డి లెక్క పోయి రాత్రి పోయి విగ్రహాన్ని వలగొట్టలే బీఆర్ఎస్ నాయకులు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు యాదరెడ్డి గారి గురించి మీరు ప్రస్తావించారు కదా, మరి ఆయననే స్ఫూర్తిగా తీసుకొని అదే విగ్రహాన్ని మీరు మంచిగా మొక్కి తీసుకుపోయి పక్కన ఉన్నటువంటి గుళ్ళ పెడితే అయిపోవు కదా. ఎందుకు మీరు జేసీబీతో దాన్ని బలగొట్టాల్సినటువంటి వచ్చిందనేది మాకు ఇప్పుడు ప్రశ్న. అందుకోసం అని చెప్పేసి ఇలా మేము ఇనుగాల రామరెడ్డి గారికి రాజకీయ పరిపక్వత లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము మళ్ళా కాదు, ఆయన డీసీసీ అధ్యక్షులు ఉన్నన్ని రోజులు కూడా బరాబరి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులుగా మేము బరాబరి ఒక్కటి కాదు 100 సార్ల ఈ స్థానిక శాసనసభ్యులు ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చేయకుండా ఈ ప్రాంతం పట్ల వాళ్ళ వ్యక్తిగత జలసాలకు లోనై ఏదైతే వివక్షత ఉంచితే బరాబరి ఎమ్మెల్యేలను కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీలను బరాబరి దద్దమ్మలని అంటాం. మాట ఊ అంటే ఆ అంటే భద్రకాళికి రా అని చెప్పేసి అంటాను కదా. నిజంగా మీరు సీసీ కెమెరాలు అన్నట్టాలు కదా, షాంపేటకు రండి, ఎమ్మెల్యే గారిని తీసుకొని కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి గారు మీ బజ్జీలు రాలగొడతారు అక్కడ ఉన్నటువంటి హనుమాన్ భక్తులు. ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాజీ కార్పొరేటర్ లోహిత గారు. వేదిక మీద ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున కాంగ్రెస్ అధ్యక్షురాలు ఒక ఆమె ఏదో ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లనట మా పశ్చిమ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ అన్నగారట భాష మార్చుకోవాలట. ఆ భాష గురించి, భాష మార్చుకునే విధానం గురించి మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి మాకు. ఇక పొద్దున లేస్తే గోళీలు గుడ్లు వీకి గోటీలు ఆడతాం, లాగులో తొండలు జొర్ర కొడతాం, పేగులు తీసి మెడలు వేసుకుంటాం. ఇవన్నీ మీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన విషయాలు. అట్లాంటిది మా తెలంగాణలో మా పశ్చిమ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ గారు 24 గంటలు ప్రజల కోసం శ్రమించి ఎండనక వాననక పగలనక ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ముఖ్యంగా మా ప్రజల మధ్యలో ఉండి సమస్యలను పరిష్కరించే విధంగా కొట్లాడుతుండే మా వినయన్న గురించి విమర్శించే స్థాయి నీకు లేదని నేను హెచ్చరిస్తున్నాను. మళ్ళీ ఇంకోటి, కబ్జాలు చేసిండు వినయ్ భాస్కర్, కబ్జాలు చేసిండంటే ఎక్కడ చేసిండు చూపి. ఇప్పుడే ఉన్నది మా కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి గారు ఆధారాలను చూపించిండ్రు. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు చూపించినాము. మళ్ళీ వాళ్ళకి బుద్ధి రావాలంటే మీరు వాళ్ళకి ఈ విషయం తెలియజేయాలి. ఎందుకంటే మా వినయన్న 2 సార్లు ఫస్ట్ స్టార్టింగ్ అయిన రాజకీయ చరిత్ర కార్పొరేటర్గా మొదలుపెట్టి 3 సార్లు కార్పొరేటర్గా, 4 సార్లు పశ్చిమ ఎమ్మెల్యేగా చరిత్ర మన భారీ మెజార్టీతోటి గెలిచి ఇక్కడ చరిత్ర సృష్టించినటువంటి మా వినయ్ భాస్కర్ గారి మీద నీకు ఎటువంటి హక్కు స్థాయి నీది కాదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అలాగే మా బీఆర్ఎస్ పార్టీ ఎవరి మీద నన్న చిన్న మాట మాట్లాడినా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం నిజమైన నికార్సైన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులము. మమ్మల్ని విమర్శించే స్థాయి మీది కాదని, ఇంకొకసారి వినయన్న మీద కానీ మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కానీ ఎటువంటి విమర్శలు చేసినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.